హైపరాది వల్లే నేను జబర్దస్త్ మానేశా. ఇప్పుడు సినిమాల్లో అలాంటి పాత్రలు ఇస్తామంటున్నారు. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. కొంతమంది నటులుగా మారితే మరి కొంతమంది దర్శకులుగా మారుతారండి. వేణు, దండ లాంటి వారైతే ఇక్కడ మనకి దర్శకులుగా సినిమాలు చేస్తున్నారు. అలాగే హైపరాది, రాఘవ, గెటప్ సీను ఇలా కొంతమంది కమెడియన్స్గా మనకైతే చేస్తున్నారు. అలాగే సుడిగాలి సుధీర్, రష్మి హీరోయిన్గా సినిమాల్లో ఇక్కడ ఛాన్సులు అయితే అందుకున్నట్టు తెలిసిందేనండి. అయితే వీరిలో ప్రత్యేకంగా హైపరాది గురించి మనం చెప్పుకోవాల్సిందండి. ఎందుకంటే వీరు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా మనకైతే వీరి యొక్క ఎపిసోడ్స్ చేయడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా ప్రముఖ ఛానల్లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ ద్వారా చాలామంది అయితే పాపులర్ అయ్యని చెప్పుకోవచ్చండి. ఈ కామెడీ షో చాలామందికి అయితే లైఫ్ అయితే ఇచ్చింది. జబర్దస్త్ తర్వాత చాలామందికి అయితే సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయని చెప్పుకోవచ్చండి. కొంతమంది నటులుగా మారితే మరి కొంతమంది అయితే ఇక్కడ దర్శకులుగా మారారు. వేణు, దండ లాంటి వారు అయితే ఇక్కడ మనకి దర్శకులుగా అయ్యారు. అదేవిధంగా హైపరాది, రాఘవ, గెటప్ సీన్ వీళ్ళందరూ కూడా మనకైతే కమెడియన్స్గా సినిమాలో వాళ్ళ రోల్స్ కూడా వేయడం జరుగుతుందండి. అలాగే సుధీర్, రష్మి వీళ్ళైతే హీరోయిన్స్కి మనకి ఛాన్స్ కూడా రావడం జరిగింది. అయితే వీళ్ళు ప్రత్యేకంగా హైపరాది గురించి చెప్పుకోవాలండి. కామెడీ స్కిట్లు రాసే దగ్గర నుంచి కూడా మొదట పెట్టి ఇప్పుడైతే ఇక్కడ స్టార్ కామెడియన్గా మనకైతే ఒకటిగా ఎదిగారని చెప్పుకోవచ్చండి. అది జోకులకు ప్రేక్షకులు మనకైతే పడిపండు అవుతారు. ఆది గారి జోకులకైతే తన కామెడీ టైమింగ్తో పంచులతో ప్రేక్షకులకైతే ఖచ్చితంగా నవ్వించిన ఆది సినిమాలో కూడా మనకైతే మెప్పించారని చెప్పుకోవచ్చండి. వారైతే కొన్ని సినిమాలకు వాళ్ళు ఇప్పటికే నటించడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ గమనించినట్లయితే మన జబర్దస్త్లో వచ్చేసి రీతు వర్మకు ఉన్నారు కదండి, మీకు పైన కనపడుతుంది కదా, వీరే కనబడుతున్నారు కదా, వీరైతే మన హైపరాది గారి వల్ల అయితే ఈ యొక్క షో నుంచి నేనైతే తప్పుకోవడం జరిగింది అనే స్టేట్మెంట్ కూడా మనకి ఇక్కడ పాస్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఒక హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చండి. ప్రకారంగా వీరి ఫోటో మీరు చూసే ఉంటారు, ఒకసారి చూడండి కనబడుతుంది కదా, వీరిని చూసే ఉంటారు. వీరైతే మన హైపరాది గారి వల్ల అయితే ఇక్కడ జబర్దస్త్ షో నుంచి మనకైతే బయట రావడం జరిగిందండి. వీరే మనకు స్వయంగా చెప్పడం జరిగింది. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.